అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో చేప ఫ్రై, పచ్చిమిర్చి పచ్చడి అండి. ముందుగా అయితే నేను చేప ఫ్రైకి చూపిస్తున్నాను. చూడండి, దీంట్లో అయితే 1 స్పూను కారము, 1/2 స్పూను మిరియాల పొడి, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసి ముందుగా నేను అరగంట ముందే కలిపి పెట్టేశానండి. అందుకే చూపించలేదు, ముందుగా కలిపి పెట్టేశాను నేను. ఇప్పుడైతే పచ్చడికండి 1 ఆనియన్ కట్ చేసుకున్నాను, కొంచెం కరివేపాకు, 2 టమాటాలు, కొంచెం చింతపండు, 10 పచ్చిమిర్చి ఉంటాయండి. ఎందుకంటే ఇది చూడండి ఎంత పొడవు ఉందో. ఈ పొడవు కాబట్టి నేను అన్ని ఇంచి 10 తీసుకున్నానండి, అందుకే ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలండి. ఇప్పుడు మనం తయారు చేసుకుందామండి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఫస్ట్ అయితే ఇప్పుడు పచ్చడి చేసుకుందామండి, పచ్చిమిర్చి పచ్చడి. ముందుగా 1 గిన్నె తీసుకున్నాను. మనం కట్ చేసుకున్నాం కదా 2 టమాటాలు, ఆ టమాటాలు వేసి కొంచెం చింతపండు, ఇదిగోండి కొంచెం చింతపండు వేసి కొంచెం వాటర్, కొంచెం ఉప్పు వేసి సపరేట్గా ఉడకబెట్టుకుందాం వీటిల్ని. ఇదిగోండి కొంచెం ఉప్పు వేస్తున్నాను. చూడండి, కొంచెం వాటర్ వేస్తున్నానండి, ఎందుకంటే టమాటాల్లో చెమ్మ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీన్ని సపరేట్గా ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు ఇంకో స్టవ్ ఆన్ చేసుకుందామండి. దీని మీద పాన్ పెట్టుకొని వేడి చేసుకుంటున్నాను. మనం పాన్ అయితే వేడి చేసుకున్నామండి, ఆయిల్ వేయలేదు. ఆయిల్ వేయకుండా ముందు ఆవాలు, జీలకర్ర, ధనియాలు వేసి వేగించుకుందాము. వేగిపోయినాయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నానండి, 4 స్పూన్లు. పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేసి వేగించుకుందామండి. పచ్చిమిర్చి కూడా వేగిపోవచ్చున్నాయండి, ఇంకొంచెంసేపేను. ఎప్పుడైనా పచ్చిమిర్చి వేగించేటప్పుడు వాటిని ఇంచి వేసుకోండి, లేకపోతే పగలుతాయి అవి టప్ అని. అందుకే నేను ఇంచి వేసాను. పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయండి, మనం తీసేసుకుందాము. ఈ పచ్చిమిర్చి అయితే అంత కారం లేవండి, అందుకే నేను కొంచెం 10 మిర్చి దాకా వేసుకున్నాను. కారం ఉంటే కొంచెం తగ్గించుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసి వేగిస్తున్నా అండి. ఆనియన్ కూడా కొంచెం ఎర్రగా వచ్చేలా వేగించుకోవాలి. మనం స్టవ్ మీద టమాటాలు అవి పెట్టాం కదండి, అవి ఉడికిపోవచ్చాయి. ఆనియన్స్ కూడా వేగిపోయినాయండి, తీసేస్తున్నాను ఇప్పుడు. మనం ఇప్పుడు కరివేపాకు అయితే వేసి వేగించుకుందామండి. స్టవ్ అయితే ఆపేసి వేగిస్తున్నానండి, ఎందుకంటే కరివేపాకు మాడిపోద్ది కాబట్టి నేను స్టవ్ ఆపేసాను. కరివేపాకు కూడా వేగిపోయింది. టమాటోలు కూడా మనం ఉడకబెట్టి చల్లార్చుకున్నామండి. చూడండి, కరివేపాకు కూడా వేగిపోయింది. అన్నీ వేగిచ్చేసుకున్నాను. దీన్నైతే ఇప్పుడు నేను మిక్సీ పట్టట్లేదండి, రోట్లో చిన్న రోలు ఉంది, దాంట్లో దంచుతాను. దంచితే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిపి దంచుతానండి పచ్చడికి. ఇదిగోండి ఆయిల్, మనం వేగించుకున్న ఆయిల్ అలాగే ఉంది కొంచెం, దీంట్లో పోపు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని దంచుదామండి. ఇప్పుడైతే మనం రోట్లో దంచుకుందామండి. ముందుగా మనం ఇవి ధనియాలు, ఆవాలు వేగించుకున్నాం కదా, జీలకర్ర, అవి దంచుతానండి ఫస్ట్. ఇప్పుడు ఇవి మెత్తగా దంచేసుకుందామండి. చూడండి, ఇది బాగా మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు వేసి కూడా మెత్తగా దంచుతాను.
కరివేపాకు ఇప్పుడు ఎందుకు వేసానంటే పచ్చిమిర్చిలో కరివేపాకు వేస్తే అది బాగా మెత్తగా మెదగదు, అందువల్ల ముందుగానే కరివేపాకు దంచేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి దంచేసాను. ఈ 2 మాత్రం మెత్తగా దంచుకోవాలి. ఇదిగోండి మెత్తగా దంచేసాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఎర్రగడ్డ కూడా వేసి దంచుతాను. వీటిని అయితే మెత్తగా దంచను, కొంచెం కచ్చా పెచ్చగా దంచుతాను. ఇప్పుడు దీన్ని కూడా దంచుతున్నానండి, ఎర్రగడ్డని పచ్చిమిర్చిని. చూడండి ఇది కొంచెం బాగా మెదిగింది. ఇప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకుందామండి. దీంట్లో కల్లుప్పు వేసి దంచుకుందాము. ఇది మెదిగిపోయిందండి. ఇప్పుడు టమాటాలు కొంచెం కొంచెం వేసి దంచుదామండి. అంటే ఇది చిన్న రోలు కదా, ఒకేసారి వేసి దంచలేము, అందుకని కొంచెం కొంచెం వేసి దంచుతాను. ఇదిగోండి మరీ మెత్తగా కాకుండా కచ్చా పెచ్చగా దంచేసాను. ఇప్పుడైతే మనం పోపు పెట్టుకుందామండి. పచ్చడి అంతా గిన్నెలోకి తీసేసి పోపు పెట్టుకుందామండి. చూడండి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చెనపప్పు, మినపప్పు. ఆవాలు జీలకర్ర వేసుకుందాం, తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, ఈ పప్పులు కూడా వేసేసుకుందామండి. ఇవి కొంచెం వేగించుకొని పచ్చడిలో వేసుకుందామండి. పోపు వేగిపోయిందండి, కొంచెం కొత్తిమీర వేసుకుందాము. ఇప్పుడు మనం చట్నీలో వేసుకుందామండి దీన్ని. పచ్చడి అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకుందాము. నేను అంతా కలిపి పెట్టేసాను ఒక అరగంట సేపు నానడానికి. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసి పాన్ పెట్టి వేడి చేశానండి. ఇప్పుడు దీంట్లో ఫిష్ ఫ్రై చేస్తున్నాను. అంతేనండి, మన ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్ చేసేస్తున్నాను. బాగా ఫ్రై అయిపోయినాయి. అంతేనండి, మన చేపల ఫ్రై పచ్చిమిర్చి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి కాంబినేషను. తప్పకుండా ట్రై చేయండి. చేపల ఫ్రైలో మిరియాల పొడి మాత్రం ఖచ్చితంగా వేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాయండి, బాయ్.